గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా సామెత గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. చదవబడిన వాక్యంలో మోసం చేసి ప్రక్కన వాడికి అన్యాయం చేసి సంపాదించిన సంపద ఎలా ఉంటుందట? ప్రారంభంలో మనకి చాలా ఇంపుగా ఉంటుందట. ఎందుకు ఇంపుగా ఉంటుందంటే, ఈ లోకంలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎంత సంపాదించావు అనే ప్రశ్నే ఉంటుంది తప్ప, ఎలా సంపాదించావు అనే ప్రశ్న ఎవరికి ఉండట్లేదు. ఎలాగన్నా సంపాదించేయి. ఈజీ మనీయా, దొంగ మనీయా, యథార్థమైనటువంటి సంపాదన, అది ఎలాగన్నా అనవసరం. రిచ్గా ఉన్నావా లేదా, ఖరీదైన కారులో తిరుగుతున్నావా లేదా, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నామా లేదా, ఖరీదైన గ్యాడ్జెట్స్ కలిగి ఉంటున్నామా లేదా, ఖరీదైన నెలల్లో ఉంటున్నామా లేదా. ఒకవేళ అదే జీవితం అయితే బైబిల్ చాలా భయంకరంగా వారి జీవితం ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రారంభంలో అది చాలా సంతోషాన్ని తేవచ్చు. మేబీ అది కొన్ని నిమిషాలు అవ్వచ్చు ఆ సంపాదన, లేక కొన్ని గంటలు అవ్వచ్చు, లేదు కొన్ని సంవత్సరాలే అవ్వచ్చు. కానీ ముగింపు మాత్రం బాగోదు. బైబిల్లో గెహాజీ అని ఒక అతను ఉన్నాడు. ఈయన ఎవరంటే ఎలీషా అనే దైవ సేవకుని యొక్క ఆయన దగ్గర పనిచేసే ఒక శిష్యుడు. ఒక ధనవంతుడైనటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఈ యొక్క దైవ సేవకునికి కానుకలు తెచ్చినప్పుడు ఆ కానుకలు వద్దని పంపేశాడు. అయ్యో, మా గురువుగారు కానుకలు వద్దని పంపేశారని చెప్పి వెనకాతలు పరిగెట్టుకుంటూ వెళ్ళి, మా గురువుగారు అడిగారు నిన్ను, ఇందాక నువ్వు అడిగినప్పుడు వద్దన్నారు, కానీ ఇప్పుడు ఎవరో గెస్ట్స్ వచ్చారు, ఇస్తావా అంటే, మీ గురువుగారు అడిగితే నేనెందుకు ఇవ్వనయ్యా బాబు, కావాల్సిన తీసుకెళ్ళని చెప్పి వెండి ఇంకా కొన్ని బట్టలన్నీ తీసుకెళ్ళిపోయాడు. అవన్నీ అక్కడి నుంచి ఆ రథం దగ్గర తీసుకొస్తున్నప్పుడు, ఈ మొత్తం ఈ డబ్బంతా నాకే కదా, ఈ వెండి అంతా నాకే కదా అని చెప్పి చాలా సంతోషించాడు. అది ఎన్ని నిమిషాలు ఉందో మనకు తెలియదు, కానీ ఆ సంతోషం ఇంటికి వచ్చిన వెంటనే మా గురువుగారు చూడలేదు అనుకున్నాడు. దైవ సేవకుడని ఎలీషా అన్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా గెహాజీ అంటే, ఏదో అబద్ధం చెప్తుంటుంటే, నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకున్నావా? ఆ వ్యక్తి నాకు కానుక ఇచ్చింది ఎందుకంటే లెపర్సీ వచ్చింది, మరి అతనికి నేను స్వస్థత ఇచ్చాను, అతడు స్వస్థ పొందాడు. ఆ కృతజ్ఞతతో ఈ కానుక తెచ్చాడు. నువ్వెళ్ళి నాకు తెలియకుండా ఆ కానుకను దొంగిలించాను అనుకొని సంబరపడుతున్నావు కదా. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అతడి విడిచిపెట్టేసిన, అతడు పొందుకున్న స్వస్థత, ఏ అనారోగ్యం నుంచి బయటకు వచ్చాడో ఆ యొక్క లెపర్సీ నీకు నీ ఇంటి వారికి శాశ్వతంగా ఉండును గాక అని ఒక మాట అన్నాడు. స్పాట్లో లెపర్సీ వచ్చింది. ఎన్ని వెండి బంగారాలు తెచ్చుకుంటే లాభం ఏంటి? ఈ వేల్ ఫింగర్స్ అని వంకర వెళ్ళిపోతాయి. అతడు తెచ్చుకున్న వెండి, తెచ్చుకున్న వస్త్రాలు కనీసం తన ఒంటి మీద వేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని విధంగా లెపర్సీతో జీవితకాలం అంతా అలాగే చచ్చిపోయాడు. గమనించండి, మనం డబ్బు సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటున్నాం, ఆ డబ్బుతో పాటు జబ్బుని కూడా తెచ్చుకుంటున్నామేమో అనే సత్యాన్ని మర్చిపోతున్నామేమో. ప్రక్కన వాడు ఏమయ్యాడో నాకు అనవసరం, వాడు చచ్చినా పర్లేదు, బతికినా పర్లేదు, నేను బాగుంటే చాలు. బైబిల్లో లాబాను ఒక ఆయన ఉన్నాడు. తన అల్లుడైనటువంటి యాకోబుని అనేక మార్లు మోసం చేసి, ఇస్తానన్న జీతం ఇవ్వకుండా మోసం చేశాడు. చివరికి ఇంకా లాబాను ఇలా చేస్తున్నాడని చెప్పి గొర్రెలు, ఆ యొక్క ప్రెగ్నెంట్ గొర్రెలు ఏమైతే ఉన్నాయో డెలివరీ అయిన తర్వాత బక్కయన్నీ నువ్వు తీసుకోరా అని చెప్పేసి మంచిగా ఉన్నాయని మామ తీసేసుకునేవాడు. ఒక ఆలోచన వచ్చింది యాకోబుకి, ఇలా కాదు మామ, పుట్టిన గొర్రెల్లో మచ్చలుగా ఉన్నాయని నాకు ఇచ్చేయి, మచ్చ డాగు లేని చక్కగా ఉన్నాయని నువ్వు తీసేసుకో అంటే, ఇదేదో బాగుందిరా డీల్, డన్ అంటే డన్ అనుకున్నారు. తీరా పుట్టిన తర్వాత మచ్చ డాగు లేకుండా అందంగా ఉన్నాయన్నీ కూడా బక్క చిక్కిపోయి ఎప్పుడు రేపో మాపు చచ్చిపోయేలా పుట్టాయి. మచ్చలు కలిగి చాలా ఆరోగ్యం గల గొర్రెలన్నీ యాకోబుకు పుట్టాయి. దేవుడు అలా చేశాడు. యాకోబు ఏ ప్రయత్నం చేసినా చివరికి చేయవలసింది దేవుడే. ఎప్పుడైతే అలా వచ్చినాయో యాకోబు ధనవంతుడయ్యాడు. యాకోబుని మోసం చేసిన మామ లాబాను నష్టపోయాడు.
యాకోబు ఆ ధనంతో వస్తున్నప్పుడు యాకోబును దోచుకుందాం అనుకున్నాడు. కానీ రాత్రి వేళ దేవుడి దర్శనంలో కల్లో లాబానుతో అంటాడు, ఒక మాట ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడితే జాగ్రత్త సుమని వార్నింగ్ ఇచ్చాడు. నోరు మూసుకుని వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనకి ఈ లోకంలో మనల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు, నష్టపరిచేవారు ఉంటారు, ఇబ్బంది పరిచేవారు ఉంటారు. దేవుడు అంటున్న మాట ఏంటంటే వారి గురించి మర్చిపో, వారి గురించి పట్టించుకోవద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథం 20:22 ఉంటుంది, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనము, ఆయనని రక్షించును. నిన్ను దోచుకున్న వాడిని ఏ విధంగా దోచుకోవాలో దేవునికి తెలుసు. వాడిని దోచుకోవడం నీ పని కాదు. వాడు దోచుకున్న ధనంతో వాడు సుఖిస్తానని వాడు అనుకుంటున్నాడు. వాడు దోచుకున్న ధనంతో పాటు జబ్బు, శాపము, కష్టము, నష్టము ఎన్ని తెచ్చుకుంటాడో దేవుని దగ్గర నుంచి నీకు తెలియదు. వాడు నాశనం అయిపోవాలని కోరుకోవద్దు, వాడికి ఏదో నష్టం చేయాలని కోరుకోవద్దు. జడ్జిమెంట్ దేవునికి ఇచ్చేసాయి. ఎప్పుడైనా సరే కష్టపడి పని చేద్దాం. మనం ఎలా సంపాదించామా అనేదే ముఖ్యం, ఎంత సంపాదించామనేది ఏమాత్రం ముఖ్యం కాదు. లోకం ఏం చెప్తుంది? ఎంత సంపాదించామనేది ముఖ్యం, ఎలా సంపాదించామనేది ముఖ్యం కాదంటది లోకం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు కొంచెం సంపాదించినా ఎక్కువ సంపాదించినా అందులో నీతి ఉందా, అందులో యథార్థత ఉందా, ఉంటే ఆ సంపాదన నీకు దీవెన అవుతుంది. ఈ రెండూ లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఎన్ని సంపాదించినా ఆ సంపాదన నీకు దీవెన అవ్వదు, శాపం అవుతుంది. పిల్లల మీదకి శాపం వచ్చింది గెహాజీ చేసిన తప్పుకి. కాబట్టి ఎంత సంపాదించామనే ప్రశ్న కాదు, ఎలా సంపాదిస్తున్నామనే ప్రశ్న వేసుకుంటూ యథార్థంగా జీవిద్దాం. దేవుడి ద్వారా సమాధానాన్ని, సమృద్ధిని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మేమందరము మా వృత్తుల్లో, మా కష్టార్జితంలో సంపాదించే ప్రతి సంపద, అది కొంచెమే కానీ ఎక్కువే కానీ, దానిలో యథార్థత, నీతి కలిగి ఉన్నదా లేదా చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే ఆ సంపాదన ఆ క్షణంలో, ఆ నిమిషంలో, ఆ యొక్క గడియలో సంతోషంగా ఉండొచ్చు కాదు, కానీ అది నా మీదకే కాదు నా పిల్లల మీద కూడా శాపం తెస్తుందనే విశ్వాసము, భయము, సత్యాన్ని అంగీకరించి ఆ అపవిత్రమైన సంపాదన విడిచిపెట్టి యథార్థంగా మారి నీ దయ పొందుకునే భాగ్యం ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని, నీ నీతి యథార్థ జీవితం మా జీవితకాలం అంతా బ్రతుకుటకు సహాయం చేయమని, గడిచిన కాలంలో సంపాదించిన పాపపు సంపాదన బట్టి అయ్యా మా జీవితం శాపగ్రస్తం కాకుండా ఈరోజే మా జీవితాన్ని మార్చుకొని ఇక నుంచన్నా సరిగా జీవించుటకు నీ పరిశుద్ధ జీవితం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుకి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి నీతి యథార్థతలలో మన సంపాదనని పరిశుద్ధాత్ముడు ఫలింపచేసి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.